వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు నేను చెప్తున్న స్టాక్ నేను ప్రీవియస్గా అది మిస్ అయిపోయా. ఓకే, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడతా. ప్రీవియస్గా నేను మిస్ ఇప్పుడు అది మన ఆపర్చునిటీలోకి వస్తుంది అనే ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నా. మీకు టైం ఉంటే ఫుల్ వీడియో చూడండి, టైం లేకపోయినా నేను ముందే స్టాక్ని థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తా. సో మీకు అక్కడే ఇంట్రెస్ట్ ఉంటే అదే స్టాక్ని సెర్చ్ చేసుకొని మీ ఓన్గా అయినా రీసెర్చ్ చేసుకోవచ్చు. సో నేనేం హైడ్ చేయను, ఎందుకంటే హైడ్ చేసినా చేయకపోయినా మీరు జస్ట్ స్టాక్ చూసేసి ఫార్వర్డ్ చేస్తారు. అదేంటో థంబ్నెయిల్లో పెడితే మీరు ఎంటర్ అవుతే ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే లేదు అన్నట్టు. అలా ఎంటర్ అయిన వాళ్ళు ఏంటంటే కొంచెమన్నా చూస్తారు. సో ఆ స్టాక్ గురించి మాట్లాడే ముందు, ఆ స్టాక్ మంచి కరెక్షన్లో ఉందని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రీవియస్గా అప్డేట్ చేశా. కానీ మంచి లెవెల్స్కి వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పా అన్నట్టు. సో ఈరోజు మనం ఆ స్టాక్ గురించి మాట్లాడదాం. సో ఇది మన ఛానల్, మీరు ఒకసారి సింపుల్ కాన్సెప్ట్ చెప్తా ఉంటా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. బిఫోర్ గోయింగ్ టు దట్ మనం ఒకసారి డ్రమ్తో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో ఈ స్టాక్ నేమ్ ఏంటంటే జిఆర్ఎస్సి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఆల్ టైమ్ హై ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు చాలా వరకు లాస్ అయ్యారు అని చెప్పా. లాస్ అవ్వడం మీన్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయ్యి అక్కడ నుంచి బియాండ్ దాటిపోతేనే మనకు ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. అందుకే తొందరపడి స్టాక్స్లో పరిగెత్తకూడదు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఉండకూడదు అన్నట్టు. సో జిఆర్ఎస్సి గురించి మీకు ఒకసారి ఈ పిక్చర్ చూస్తే అర్థమైపోద్ది. సో జిఆర్ఎస్సి అంటే ఇలా షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అని ఒక మీకు ఐడియా వస్తుంది అన్నట్టు. ఫ్యూచర్ మొత్తం సిఈ పైన, ఓసిఎన్ పైన నడిచే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రజెంటు ట్రాన్స్పోర్ట్ అనేది ట్రాన్స్పోర్ట్ కానీ ఎనీథింగ్ ఎర్త్ మీద, భూమి మీద ఎలా అయితే జరుగుతుందో, నెక్స్ట్ ఏరోస్పేస్ అండ్ ఓషియన్స్ మీద చాలా ఎక్కువ ఫ్యూచర్ ఉంది అని నేను చెప్పగలను. సో ఫస్ట్ దీని బిజినెస్ గురించి మాట్లాడదాం. మనం ఈ ఏదైనా స్టాక్ గురించి మాట్లాడుతున్నాము అంటే వారెన్ బఫెట్ గారు కూడా ఒకటి చెప్పారు, సింపుల్గా దాని బిజినెస్ అర్థం అవ్వాలి. ఇక్కడ సింపుల్ బిజినెస్ ఏంటంటే షిప్స్, అంతే. షిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అది ఎవరికి చేస్తుంది? గవర్నమెంట్గా, ప్రైవేట్గా, మిలిటరీగా, లేకపోతే కమర్షియల్గా సంబంధం లేదు. దాని బిజినెస్ అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే GRSC is a Kolkata-based defense public sector undertaking specializing in షిప్ బిల్డింగ్ ఫర్ ద ఇండియన్ నావీ అండ్ కోస్ట్ గార్డ్. మీకు అర్థమైంది కదా, షిప్ బిల్డింగ్ ఫర్ ద ఇండియన్ నావీ అండ్ కోస్ట్ గార్డ్కి చేసేదే GRSC. హియర్ ఇస్ ద డీటెయిల్ ఓవర్ వ్యూ. సో ఒకసారి మాట్లాడితే దీంట్లో 3 కీ సెగ్మెంట్స్ ఉంటాయి. ఆ 3 కీ సెగ్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ది షిప్ బిల్డింగ్, ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. దాని పిక్చర్స్ చూపిస్తాను నేను. వర్డ్స్ చెప్తే మనకు అర్థం కాదు, గుర్తుండదు. పిక్చర్స్, బిజినెస్ అంటేనే పిక్చర్స్ చూడాలి. పిక్చర్స్ చూస్తేనే మనకు ఒక విజువల్గా క్రియేట్ అవుతుంది. ఇంజనీరింగ్ డివిజన్, ఇంజిన్ డివిజన్. సో ఈ 3 కీ సెగ్మెంట్స్ అన్నట్టు. దీంట్లో మనం పిక్చర్స్, నేను ఎక్కువ పిక్చర్సే చూపిస్తా, బిజినెస్ అర్థమైపోతుంది. సో ఇక్కడ మేజర్గా వీళ్ళు చేస్తున్న మేజర్ షిప్ బిల్డింగ్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఫ్రైగేట్ ఇదొకటి, నెక్స్ట్ ASW కార్వెట్, నెక్స్ట్ ఫ్లీట్ రిప్లెనిష్మెంట్ ట్యాంకర్, ఇది ఆఫ్షోర్ ప్యాట్రోల్ వెజల్, వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, ఇన్షోర్ ప్యాట్రోల్ వెజల్స్, ల్యాండింగ్ షిప్ ట్యాంక్, మిసైల్ కార్వెట్, ల్యాండింగ్ క్రాఫ్ట్ యూటిలిటీ, సర్వే వెజల్స్, హోవర్ క్రాఫ్ట్, ఇంటర్సెప్టర్ బోట్స్. మీకు ఇవి చూడగానే ఇక్కడ అర్థమైంది కదా, వార్కి రిలేటెడ్వి, చాలా వరకు వార్స్కి రిలేటెడ్వి అని మీరు అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. సో వార్స్కి రిలేటెడ్ ఎందుకు చేసుకుంటుంది ఇండియా అంటే, ప్రీవియస్గా ఇంపోర్ట్ ఎక్కువ చేసుకునేది. ఆ ఇంపోర్ట్ సరిపోయింది. ఇంపోర్ట్ వాళ్ళకి పెట్టే బడ్జెట్ల కంటే మన ఓన్గా మేక్ ఇన్ ఇండియా చేసుకోవడం చాలా బెటర్ కదా అని ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్లో చూడండి, మోర్ దాన్ 5100. ఇది ఇప్పటి 5100. ఈ స్లైడ్స్ నాకు ఇప్పుడు దొరకలేదు, చాలా ఓల్డ్వి, అందుకే అవి పెట్టా. ఇప్పుడు ఇంకా రీచ్ దాటిపోయి ఉంటుంది. సో సప్లైడ్ టు ఇండియన్ ఆర్మీ, బ్రో అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో సస్పెన్షన్ బ్రిడ్జెస్ కానీ, నెక్స్ట్ బ్రిడ్జ్ ఇన్ కోల్కతా, ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్ కానీ వాళ్ళు మేక్ చేస్తారన్నట్టు. ఆ తర్వాత ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఇంకొంచెం మాట్లాడుకుంటే క్యాప్ స్టాండ్స్ కానీ, హైడ్రోలిక్ డావిన్స్ కానీ, మెరైన్ పంప్స్ కానీ, రైల్లెస్ హెలో ట్రాన్స్ఫరింగ్ సిస్టమ్. సో ఇది నాకు ఐడియా లేదు, ఒకసారి చూద్దాం. దీని గురించి నేను తర్వాత ఎప్పుడైనా కవర్ చేస్తాను. ఇక్కడ ఫ్యూచర్ స్కోప్, మరి ఈ స్టాక్ను పెరుగుతుంది అని ఎలా చెప్పగలవు? నేను ఫండమెంటల్స్ చెప్తా, నెక్స్ట్ టెక్నికల్ చెప్పిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఫ్యూచర్లో ఈ స్టాక్ ఎలా పెరుగుతుంది అని మీకు ఐడియా ఎలా ఉంది అని అంటే, సో డిఫెన్స్ సెక్టార్ ఎక్స్పాన్షన్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో డిఫెన్స్ సెక్టార్ని చాలా పెంచుకోవాలి అని గవర్నమెంట్ మంచి ఆలోచనలో ఉందన్నట్టు. ఇంపోర్ట్ చేసుకొని అన్ని డబ్బులు పెట్టుకోవడం ఎందుకు, మన ఇండియాలో మనమే మేక్ ఇన్ ఇండియా చేసేసుకొని బయటికి ఎక్స్పోర్ట్ చేస్తే ఇండియా ఎకానమీ పెరుగుతుంది కదా అనే ఆలోచన. కమర్షియల్ షిప్ బిల్డింగ్స్ కానీ,
టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ, గ్లోబల్ ప్రజెన్స్ కానీ, గ్లోబల్లో మనకంటూ ఇండియా ప్రజెన్స్ ఎక్కువ ఉండాలి, స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. సో ప్రజెంట్ 20,000 crores ఆఫ్ ఆర్డర్ బుక్తోని జిఆర్ఎస్సి ఈజ్ ఎ కీ ప్లేయర్ ఇన్ ఇండియా మ్యారిటైమ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. సో ఇది మొత్తం డిఫెన్స్ ఇండస్ట్రీలో టాప్ ప్లేయర్గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇలా మీకు స్టాక్స్ అనాలిసిస్ కావాలి అంటే మనం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 2 daysకి ఒకసారి, 1 day లేకపోతే 2 daysకి ఒకసారి ఏదో ఒక స్టాక్ గురించి, మంచి మంచి స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో మరి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ ఏంటివి అనే వాటి గురించి మాట్లాడితే జస్ట్ నేను ఓవర్వ్యూగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అందరికి తెలిసిందే. సో ఇదొకటి. సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. సో పక్క దేశాలపైన ఆధారపడకుండా మన మీద మనం ఆధారపడి మనం మేక్ ఇన్ ఇండియా చేసుకుందాం, ఎక్కువ చేసేసుకుందాం. ఇప్పుడు పక్క దేశాల మీద ఆధారపడి ఆ నుంచి ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ వచ్చి అటాక్ చేసింది అనుకోండి, ప్రతిసారి పక్క వాళ్ళ మీద ఆధారపడలేం కదా. సో మనకంటూ కొత్త ఇన్నోవేషన్ ఉండాలి, కొత్తగా ఒక స్ట్రాంగ్ కంపెనీగా బిల్డ్ అవ్వాలి. డిఫెన్స్ బడ్జెట్ అలొకేషన్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి బడ్జెట్ అనేది డిఫెన్స్ కోసం ఎక్కువ అలొకేట్ చేస్తున్నారు. అదందరికి మీకు తెలిసిందే, న్యూస్ చూస్తూ ఉంటారు. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ కమర్షియల్ షిప్ బిల్డింగ్ చెప్పే కదా. సో మనం కూడా బయట కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేయాలి, మన ఇండియా ఎకానమీ పెంచాలి. స్ట్రాటజిక్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్స్. సో ఇదొకటి. నెక్స్ట్ పాలసీ సపోర్ట్ ఫర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, పిఎస్యూస్లోకి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సో ఇది మనకు ఫ్యూచర్ స్కోప్ ఏంటి, బిజినెస్ ఏంటి, వీళ్ళ బిజినెస్ ఏంటి అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఫండమెంటల్స్ల గురించి మాట్లాడితే ఫస్ట్ నేను షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ నుంచి వస్తా. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అంటే గవర్నమెంట్ది కాబట్టి ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వాళ్ళు 74% స్టేబుల్గా ఉంచేసుకున్నారు. సో ఇక్కడ నో నీడ్ టు వరీ. కానీ ఎఫ్ఐఎస్ చూడండి, లాస్ట్గా 1.5 నుంచి ఎక్కడికి వచ్చేసారు, 3.91కి వచ్చారు జూన్లో. ఆ తర్వాత కొంచెం తగ్గిపోయారు సెప్టెంబర్ వరకు. డిఐఎస్ చూడండి 11% నుంచి స్లోగా ఇక్కడికి వరకు తగ్గారు, 3% నుంచి నెక్స్ట్ 1.87. అంటే ఇది ఓవర్ వాల్యుయేషన్, ప్రీవియస్గా ఓవర్ వాల్యూడ్ అవుతుంది స్టాక్ అని వాళ్ళు ముందే గమనించేసి స్లోగా ఎగ్జిట్ అయిపోయారు ఆల్మోస్ట్ చాలా వరకు. ఇది ఓవర్ వాల్యుయేషన్ ఎలా అయిందో కూడా ఒకసారి టెక్నికల్గా మీకు చూపిస్తా. ఆర్ఓసిఈ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఎంత పెడితే ఎంత రిటర్న్స్ వచ్చింది అనే వాటి గురించి మాట్లాడితే కూడా పర్లేదు, బాగానే ఉంది. 20 ఆన్ యావరేజ్ 20% మెయింటైన్ చేస్తున్నారు, ఇది బాగానే. నెట్ క్యాష్ ఫ్లో అనేది కొంచెం నెగిటివ్ ఉంది, పర్లేదు, ఓకే. ఫిక్స్డ్ అసెట్స్ చూడండి 278 నుంచి స్లోగా పెంచేసుకున్నారు 493. ఇక్కడ 501 ఉండే, 508 ఉండే, ఇక్కడ దేని గురించో సమ్ సెల్ చేశారు. ఇక్కడ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు, పర్లేదు. సిఏజిఆర్ కూడా బాగుంది, కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్ బాగానే ఉంది. సో ఇక్కడ ఇప్పుడు మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసేసుకుంటాం, నేను చాలా వరకు ఇయర్ ఆన్ ఇయర్ చూస్తా. 15 సేల్స్ చూడండి 1500 నుంచి కొంచెం ఇక్కడ డౌన్ అయింది, మళ్ళీ చూడండి 3500. సో సేల్స్లో అయితే గ్రోత్ బాగానే ఉంది, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కొంచెం మధ్యలో ఒకసారి డౌన్ అయింది, ఆ తర్వాత మళ్ళీ స్లోగా పికప్ అయింది. నెక్స్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 9%, 7%. ఎందుకంటే కాంపిటీటర్స్ కానీ ఉన్నా కొద్దీ మామూలుగా మార్జిన్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది, ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈపీఎస్ కూడా పర్లేదు, ఈ మధ్యలో ఒకసారి డౌన్ అయిపోయింది, ఆ తర్వాత స్టేబుల్ అయింది. ఇక్కడ ఎందుకు డౌన్ అయింది చూసారా, 2017, 18, 19, 20 ఈ టైంలోనేమో కరోనా టైమింగ్. సో 17, 18 కూడా నాకు ఎందుకో అంత ఐడియా లేదు, ఓకే. ఇంకా ఈ క్వార్టర్ సేల్స్ మనం ఏం చూడం. సో దీంట్లో పీర్స్ కంపారిజన్ చూస్తే, సో కరెంట్ మార్కెట్ వాల్యూ, ఇండస్ట్రీ పీఈ, మామూలుగా స్టాక్ పీఈ. ఇక్కడ చూస్తే నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి కూడా మీకు కావాలి అంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది కూడా ఇంపార్టెంట్ స్టాక్. సో ఇది పీఈ 41 ఉంది, ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువే ఉంది కాబట్టి అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉందనే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చూస్తే కంపెనీ హ్యాస్ రెడ్యూస్డ్ డెట్, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ గుడ్ క్వార్టర్, 25.5% CAGR ఓవర్ లాస్ట్ 5 years. కంపెనీ హ్యాస్ మెయింటైనింగ్ హెల్దీ డివిడెంట్ ఆఫ్ 32% చేస్తుంది. నెక్స్ట్ కాన్స్ అనేది ఓవర్ టైమ్ 8.7 times ఇట్స్ బుక్ వాల్యూ ఓవర్గా ట్రేడ్ అవుతుంది, ఓకే. సో రిమైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూస్గా పీఈ పెరిగేసింది, ఓకే. ఈపీఎస్ కూడా పెరిగింది, తర్వాత ఈపీఎస్ స్టేబుల్ అయిపోయేసరికి పీఈ అనేది కూడా డౌన్ అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ మనం ఈ స్టాక్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మార్కెట్ క్యాప్ ఎంత, దీని క్యాప్ అంటే 16,111 crores, ఓకే. 16,000 crores అన్నట్టు. స్టాక్ పీఈ 41.9,
ఇండస్ట్రీ పిఈ 60.3 అలా డిస్కస్ చేసాం. ఇంకొకటి డెట్ ఫ్రీ అని చూసుకున్నాం. నెక్స్ట్ ఆర్ఓఈ చూసాం, స్టేబుల్గా ఉందని. కరెంట్ ప్రైస్ 14, ఆల్ టైమ్ హై 28.35. ఇండస్ట్రీ పిఈ ఇండస్ట్రీ ప్రైస్ టు బుక్ వాల్యూ 8.12, సో 8.75 ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది. వస్తే కొంచెం కరెక్షన్ రావచ్చు, పర్లేదు. లాంగ్ టర్మ్లో ఎంటర్ అవుతాం అనుకుంటే మనం ఇంకా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు స్టాక్ గురించి మాట్లాడితే ఇక్కడ స్టాక్ చూడండి, ఫస్ట్ ఎంత స్టేబుల్గా ఉంది. ఇక్కడ 2018లో జస్ట్ 77 రూపీస్ ఉంది స్టాకు. ఎక్కడి వరకు? దాదాపు 20 వరకు. కొంచెం ఇక్కడ పెరిగింది 230 నుంచి మళ్ళీ 80కి వచ్చేసింది. ఇక్కడ దాదాపు 20 నుంచి 22 మళ్ళీ ఒక 2 ఇయర్స్ స్టేబుల్గానే ఉంది స్టాకు. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ర్యాలీ అయిపోయింది అన్నట్టు. ఎక్కడ నుంచి? దాదాపు 2018 అంటే అటు 2 + 4 6 ఇయర్స్లో 77 రూపీస్ ఉన్న స్టాకు డైరెక్ట్లీ 2700 వెళ్ళిపోయింది. అంటే ఇది మామూలు విషయం కాదు. సో చూడండి, ఇంత పెరిగిన స్టాక్ పడిపోదా? మన వాళ్ళు ఏంటంటే తొందరపడి ఈ స్టాక్లో నుంచి కొనడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇంతవరకు ఇక్కడ ఈ టైంలో కొనరు, స్టాక్ గురించి అర్థం చేసుకోరు, బిజినెస్ అర్థం చేసుకోరు. ఇలా పెరుగుతున్న టైంలో కూడా కొనరు. ఎప్పుడైతే స్టాక్ ఇంకా రిజెక్ట్ అయిపోతుంది అనే టైంలో మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఇంత డౌన్ అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఆఫ్ పడిపోయింది. వాళ్ళకి ప్రాఫిట్ రావాలంటే ఇది వచ్చేసి దీన్ని క్రాస్ చేసిన తర్వాతనే మనకి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. మరి ఇక్కడ ఎక్కడ అక్యుములేషన్ స్టార్ట్ చేయాలి అనే విషయం మాట్లాడుకుంటే, సో ఇప్పటి నుంచి లాంగ్ టర్మ్ కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం అమౌంట్ స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మంచి కరెక్షనే వచ్చేసింది. ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసేసుకుంటే దాదాపు 1000 నుంచి, సో ఈ 1000 నుంచి ఓకే ఈ 1300 మధ్యలో ఇందులోకి స్టాక్ వచ్చి కన్సోలిడేషన్ అవుతుంది అన్నప్పుడు కొంచెం మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అక్యుములేషన్ కొన్ని తీసేసుకొని మళ్ళీ కొంచెం పడితే మళ్ళీ కొంచెం పడితే మళ్ళీ కొన్ని. ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ రివర్స్ అవుతుంది అన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ మనం పెట్టుకోవచ్చు. ఇది ఈ స్టాక్ యొక్క అనాలిసిస్. మీకు ఇలాంటి అనాలిసిస్ కావాలి అని అనుకుంటే మరొకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకొకటి వాల్యూమ్ కూడా చూడండి, ఇక్కడ కంటిన్యూస్గా పెరిగింది వాల్యూమ్ ప్రీవియస్గా. ఓకే, అంత బయింగ్ వాల్యూమే ఇక్కడ కంటిన్యూస్గా పెరిగింది. ఇక్కడ వాల్యూమ్ చూడండి మొత్తం సెల్లింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. అందుకే స్టాక్ చాలానే కరెక్ట్ అయింది, మోర్ దాన్ 50% వరకు కరెక్ట్ అయింది. మీకు కొంచెం రిస్క్ ట్రేడర్ అనుకుంటే కొంచెం అక్యుములేషన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కొంచెం లాంగ్ టర్మ్కి వచ్చేసరికి మంచి వెల్త్ అయితే కంపల్సరీ క్రియేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఏ స్టాక్ రికమెండేషన్, జస్ట్ కంప్లీట్లీ ఇట్స్ మై ఒపీనియన్. మీరు కొంటారా కొనరా అది మీ ఇష్టం. జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చెప్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.